నిజంగానే శివుడు ఉన్నాడు అనడానికి నమ్మలేని నిజాలు చెప్తా వినండి. 2013లో కేదార్నాథ్ లో వచ్చిన వరద చెట్టు నుంచి పెద్ద పెద్ద ఇళ్ల వరకు ప్రతి ఒక్క దాన్ని కబ్బలించుకుంటూ తనలో కలిపేసుకుంది. కానీ కేదార్నాథ్ ఆలయాన్ని మాత్రం ఏం చేయలేకపోయింది. ఎక్కడి నుంచో సడన్ గా ఒక పెద్ద బండరాయి వచ్చి కేదార్నాథ్ ఆలయం వెనకాలైతే పడింది. దాని వల్ల ఆ వరద 2 పాయలుగా విడిపోయి కేదార్నాథ్ ఆలయం పైన నుంచి ప్రవహించింది. ఇంకొకటి, కైలాస పర్వతాన్ని శివుడి నివాసంగా చెప్తారు. మౌంట్ ఎవరెస్ట్ లాంటి పెద్ద పెద్ద కొండలెక్కిన మౌంటైనియర్స్ అంతకంటే చిన్న పర్వతమైన కైలాస పర్వతానికి వెళ్దాం అనుకున్నప్పుడు కాలం వేగంగా నడవడం, వయసు పెరగడం ఇలాంటి వింత వింత అనుభవాలు అనుభవించి కైలాస పర్వతం ఎక్కలేకపోయారంట. ఇంకొకటి, బిజిలి మహాదేవాలయం. ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై 12 సంవత్సరాలకు ఒక్కసారి పిడుగుపడి శివలింగం ముక్కలు ముక్కలు అవుతుంది. అందులో ఉన్న పూజారి వరి పిండి ఇంకా వెన్నతో ఆ శివలింగాన్ని అయితే అతికిస్తాడు. కొన్ని నెలలకి ఆ శివలింగం ఒక్క గీత కనిపించకుండా అయితే అతుక్కుంటుంది. మీరు కూడా ఆ శివుడు నిజంగానే ఉన్నాడు అనుకుంటే హర మహాదేవ్ అని కమెంట్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ పేజ్ అయితే ఫాలో చేయండి. ఇంకొకటి, మీరు ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, మీకు కార్ అవసరం ఉండి మీ దగ్గర కార్ లేకపోతే మా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. మేమైతే కార్స్ ని రెంట్ కి ఇస్తాం. మీరు ఎన్ని డేస్ అన్నా కార్ ని బుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, కార్ ని మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంది, కాల్ చేయండి.